రాజన్న వచ్చాడు, చుట్టా వచ్చారు, అమ్మమ్మ వచ్చాడు, వాళ్ళ తరపు బంధువులు వచ్చారు. ఒక్కసారి వచ్చిపోవమ్మా మెరుగుతి. నీ చున్ను పడద్దు, నువ్వు లాగద్దు, బుద్ధి దూరం ఉండి కలుసుకో. అంటే బావంటే బట్టలు చూసిపోతానే కోరి చూసిపోతానే వారి లాటరీ ఇస్తారు. బంగారం వసండి భార్యని పెట్టి ఎక్కడి పుచ్చగలని పట్టుకుంటున్నా. డబ్బు 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 అని నువ్వు బంగారం వసండి భార్యను వేసుకొని సీకి పెళ్ళతో ఎన్ని రోజులు పొద్దు పోవాలి. అరే కాదంటినా లేదంటినా ఇవాళ నువ్వు దీనితోని అగో ఒకవేళ వినిపించుకుంటే లోకమందరూ ఏమంటారు? అది ఎట్లున్నా మంచిది, నాకు ఇంత పేరుకు భారీ ఉంటుందా నేను కచ్చిరి కావాలి అనుకున్నాడు మైపాల రాజు. అప్పుడు చూడు అశ్రావతిని, ఏమి అశ్రావతి ఇంటికాడ నువ్వు బుక్కెడు అండి పెడతారు. కన్న తండ్రి కాళ్ళు నరికిన కన్న తల్లి దూరం అయింది, తండ్రి దూరం అయిండు. ఎదుకున్న భార్య చూడు నాకు దూరం అయ్యే అండి పెడుతుందాలని అప్పుడు అశ్రావతిని వంట చేసి పెట్టు అన్నాడు. అశ్రావతి అక్కడ మైపాల రాజు చూసుకొని ఉంటుంది. అక్కల ముక్కలు అయితే అక్కల ముక్కలు ఉంటుంది, ఆయమన్నది అక్కల ముక్కలు ఉంటది. అక్కడ చూడు ఎంత మైపాల రాజు అట్లా ఉన్నాడా. ఈయన చరిత్ర ఇట్లా ఉన్నది. పులగంగి నగరముల ఆ బిడ్డ రజదేవి అవ ప్రాణమాయే అయ్య ప్రాణమాయే. మరి గుడిసెల బిడ్డ చూడు అవ్వలేని ఇల్లు అయ్యలేని ఇంట. అయ్యో భగవంతా, నేను పెళ్ళని వేసుకుంటే నా మామ రాపాయ నా మా మళ్ళా నాగవెళ్ళి వేసుకుంటానని అగో నా కొడుకు కాలు రెక్కే నరిగిండు. బిడ్డ ఎత్తి ఏ రాజ్యం అన్న మనవిచ్చుకొని లెటర్ రాసి పంపిండు. నేను ఏ ముఖం పెట్టుకొని నిన్న పుష్పంగ నగరం మూదునని కలకల 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 కన్నీరు ఇస్తాను. మరి బిడ్డ ఏడ్చుకుంటా గుడిసెలు ఉండగా ఆవులే కాపుకాడి మళ్ళవా అవు ఎంత చూడు అవ పాటి మీద చేనులకు పని పోతాను. అందరూ కూళ్ళల్లో పిలుచుకుంటా వస్తంటే ఆ కూళ్ళల్లో అందరు ఈ గుడిసె ముందరికి వెళ్ళిపోతాను. ఓ అవ్వ తెలివి కల్లా అన్నది అయ్యా, ఇప్పటికప్పటికి 10 మందిలో పని శృంగారం, ఒంటరిగా తిండి శృంగారం. మరి అవ్వలేని పొల్ల అయ్యలేని పొల్ల అన్నం లేక ఆ పొల్లదుడు బాధపడతాను. మనం 10 మందిలో ఆ బిడ్డను తీసుకపోతే అవే వచ్చిన దువాళ్ళం పోతుంది. మరి అందుకే అంటారు ఇప్పటికప్పటికి రంది పడకుండా మనిషి ఒక్క కాడ కూర్చుంటే ఇంకా రంది ఎక్కువ. అటు ఇటు తిరిగి పని ఎత్తే పని మీద దువాళ్ళము. బిడ్డ రజనీదేవి మా 10 మందిలో నువ్వు
అగో మనిషి మునుపడతావు బిడ్డ, నువ్వు మునుపడితే మాతో నీకు పొద్దు పోతుంది. కాడ దువాళ్ళం ఎక్కువ బిడ్డ, 10 మందిలో మనిషికి దువాళ్ళం రా బిడ్డ అని అందరూ ఆ మాటలు అంటే సరేనవని ఎన్నడు గెలవకూడదు అంటే రా బిడ్డ, రాజాన పని రాజా పని మనిషి పని చేస్తేనే మనిషి రేవు దొరుకుతుంది. రమ్మాని చూడు కోరుకున్నారమ్మా అవి పుట్టిన కాడికెళ్ళి ఆ కన్నవారు తాళ్ళు తలుగులు వేని ఆ బిడ్డను దాదుకున్నారు కానీ సేనుకు పొడవలెచ్చి పొయ్యదోరని కొంకిచ్చి కలవదోర బాయే ఎన్నడు పని చేయని బిడ్డాయే. ఆ బిడ్డ చూడు సేన్లా కలుతా అంటే అవి అవ్వయాదికి వచ్చినప్పుడు ఆ బిడ్డ చూడు మరి ఏడుతుంది. అవ్వయాదికి రానప్పుడు బిడ్డ కలుతుంది. ఎన్నడు కలిసిన బిడ్డ కాదు, గడ్డి గుర్తు తెలియదు, మొలకల గుర్తు తెలియదు. గడ్డి అంతా వదిలిపెట్టి బిడ్డ మొలకాలు వీగబట్టే రజనవ బీగబట్టే అబగాడి మల్లవా కుప్పాలు తీసుకుంటా రజనమ్మను కైనా రానవచ్చే రజనమ్మను కైనా రానవచ్చే గడ్డి వదిలిపెట్టి సేనంత వీకి ఉప్పరేడుతాంది. ఏందే రజని నీ బతుకు పాడవడా, 6 నెలలు వేసిన పంటంతా ఖరాబ్ చేస్తాను అని చూడు గానాడు కాపగాడి మల్లవకు రానాని కోపం వచ్చి రామ 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 అందుకునే రామ గిరగిరాది పిరాది రామ నీ అవదచ్చింది అయ్యదచ్చింది నీ బతుకు పాడవడా, ఏ మందు దొరుకుతలేదా మాకు దొరుకుతలేదా, బంగారం వచ్చి చేనంతా పారి ఎత్తి కానీ నీ బతుకు పాడవడా, అవదచ్చినాక ఏదచ్చినాక దిక్కులు ఏడి దాన్ని ఎందుకు బతుకుతానే, ఇంత మందు దొరుకుతలేదా, చెట్టు గురి పెట్టుకొని సావగప్ప అవ్వగాడిదా నువ్వు అనరానే మాటలు అన్నవు, నీకు ఏమవుతుంది ఏ పాడి ఏమవుతుంది ఏడ్చిన నా ములకలత్తయ్య తుడిచిన నా ములకలత్తయ్య సేనంతా పాడి ఎత్తి దుర్మార్గు రాదు, నీ బతుకు పాడబడని చేరిపోతుంద జడబట్టి గొరగొర 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 గొంతుకొని ఆ సేను దాటిదాకా కొట్టుకుంటూ ఎలా కొడతాను. అందుకే అంటాను అవ్వయ్య లేని బిడ్డల బతుకులు వందాల బతుకులు, తల్లిదండ్రి చచ్చిపోతే ఆడదానికి తరం మునిగినట్టు, మొగడు అయినాక ఆడదానికి మోక్షం అయినట్టు. మరి మొగడు చచ్చిపోతే మొదలు కొట్టేసినంత బరాబరి. కన్నోడు కరవేయంగా కొన్నోడు కోసిపోగులేయంగా సరకారు ఊరును దొయ్యంగా కన్న తల్లి పిల్లలకు ఇష్టం పెట్టంగా చూపిదెవరు, కన్నవారు ప్రాణం మేనక బిడ్డ బతుకు అరవందం బతుకైపోయి. ఒక తమ్ముడు అన్నం ఉంటే అయ్యో అప్పటికైనా ఇప్పటికైనా అంటారు, అన్నదమ్ములు లేని బిడ్డ బతుకు అరవందం బతుకంటారు. అన్నదమ్ములు ఉంటేనే అవగారి తొవ్వలు, అన్నదమ్ములు లేకపోతే అవగారి తొవ్వకు ఆడి విల్లరాదు. అన్నదమ్ములు మంచోళ్ళు అయితేనే అవగారి తొవ్వలు, అన్నదమ్ములు పాపాత్తులయ్యా బిడ్డ నచ్చినాడు ఏదన్న మాట అంటే సత్య అన్ని రోజులు గుండెల్లో పెట్టుకుంటది ఆడి విల్లలు. అయ్యో భగవంత 3 పాటల కాడ అవ్వనాది వేసుకొని అయ్యనాది వేసుకొని నాయన నాకు పెళ్ళని ఏతి పొలగంగి రాజ పున్నమాది
మీరు ఏం సుఖపడ్డరే ఒక్క బిడ్డ కానీ కలకల కళ్ళని తీసుకుంటే అక్కడ ఉన్నది దగ్గర భోగంపల్లిలా భోగం భూపతి 6 బిడ్డల ఎముడి పెట్టుకున్నాడు అప్పుడు తారమాను చెట్లు పట్టుకొని అన్ని తీరలా పట్టుకున్నవాడు భోగం భూపతి చూడు ఊళ్ళ మీద డారలు పొందుకొని ఆడుకుంటా పాడుకుంటా ఆటకు 5,000 పాటకు 10,000 పట్టుకొని ఇంత బిడ్డలు ఆడించుకుంటా ఊళ్ళ మీద పుట్ట పోసుకుంటా పుట్టదార పోసుకుంటా భోగం భూపతి ఊళ్ళ మీద ఆడుకుంటా పాడుకుంటా వస్తాను 6 బిడ్డలు ఎమ్మడి పెట్టుకొని భోగం భూపతి బయలు వెళ్ళారా అల్లంలో మన నేరల్లో మల్లో కొమ్మ నేరల్లో ఎవరు బిడ్డ ఈ 3 బాటల కాడ కూర్చుని తనం అడవిలో వాడి ఏడవరాదు ఆత్మలేని సుట్టమే రాదు అంటే అయ్యా నాకు అవ్వలేదు అయ్యలేదు అవ్వదచ్చిపోయింది అయ్యదచ్చిపోయిండు 10 ఏళ్ళ సీన్లు మరి మల్లాబాబా సీన్లకు పని కత్తే నాకు తెలియక సీన వీటితే దెబ్బలు కొట్టిందంటే బిడ్డ దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు రా బిడ్డ నాకు 6 బిడ్డలు ఇంకో బిడ్డ పుడితే వారెత్తున 6 బిడ్డలతో నీకో బుక్క పెట్టి మరి నిన్ను దాదుకుంటా బిడ్డ రమ్మని భోగం భూపతి ఆ రజనమ్మని ఎమ్మడి పెట్టుకొని రజనమ్మ అత్తగారి ఊరు పుష్పంగ నగరము అగో రా బిడ్డ అని ఎమ్మడి పెట్టుకొని పుష్పంగ మన నగరమైనా వాళ్ళు వస్తారేమో బిడ్డలా నిన్నుకొని పుష్పంగ నగరమైనా ఈ ఊళ్ళో సర్పంచ్ ఎవరయ్యా రాదేవరంటే పాపకారి వాడు మైపాల రాజవాడు మంచోడు కాదు మంచోడి పేరు ఏవైనా మంచోడే అంటది దొంగ దొంగ అయితే తాగుపోతాడు అబ్బో వాడు తాగుబోతు తిరిగిపోతా అంటారు మరి అందుకే అంటారు మంచి పేరుకు కొన్ని తిప్పడవాడ చెడు పేరుకు ఒక గడియదారు అప్పుడు మైపాల రాజు ఊళ్ళోకి వచ్చే వరకు కోడే గుత్తాలు అని పేరు ఎందుకంటే కన్న తండ్రి కాల నరికిడు కాలాప కర్ముడు ఏవైనా శీల శిలకల్లా మంచి అయితే మంచిగా వాడుకుంటారు చెడైతే చెడే వాడుకుంటారు అయ్యో వాడు పాపాత్రుడు బిడ్డలారా వాని సెలవు లేని ఆట పెడితే వాడు కొట్టునో తిట్టునో వాని సెలవు తీసుకుంటానా ఊరు బంధుకు డార వందుకొని డార లోపల బిడ్డ నుంచి కచ్చిరి వేడి కత్తడా రామ రామ అయ్యా మాది ఏ ఊరు అంటావా మాది తూర్పు తుపాకుల సరే పక్కకున్న చిన్న పల్లె బిడ్డ ఓ ఇంకా మాది మా ఊరు జనాభా ఎక్కడెక్కడే బిడ్డ నా గురించి చెప్పలేదు మా ఊళ్ళే ఏం పేరు నీ గురించి అంటే మైపాల్ మైపాల్ తండ్రి కాలు రెక్కలు మైపాల్ కన్న తండ్రి కాలు రెక్కలు నరికిన కొడుకు బిరుదారా మంచిదని చెప్పుకుంటా గొప్ప చెప్పులు వేసుకోవద్దారా చెప్పులు చెప్పాడు అనుకుడు రాత్రి చెప్పులు పట్టుకున్న దండం పెట్టరా అదే చెప్పుదాని ట్రాన్స్ఫర్ మూతోడా నువ్వే అంటే కాదురా దండం పెట్టమంటే తక్కువ దోయకి ఇస్తా ఉన్నా చెప్పులు పక్క పారే పారేసాను అరే ఓ అదేంటి నువ్వు భుజం మీద అదేంటిరా ఇక లింగాల కాయిసేల బిడ్డ చలి పెడుతుందని శాల్వా వేసుకుంటారా అరే చూడవాలా కలర్ బాగున్నారు ఇంటికాడ వీడి పెన్నం లంగలు విండుతాడే రోజు బాత్రూంలో గొయ్యి పెట్టుకొని లంగలు విండుతాడే నావా వీడి కలర్ కరెంట్ ఆపరేషన్ కాదు ఇప్పుడు గుత్తనట్లో పోతుందా ఇవాళ మెల్ల తల పెడతాను పెడతాడు ఇక మానే ఇంటి పక్క పడుతుంటాయి లక్ష్మీ పిండితే ఏమవుతారా అంటే మరి గుత్తనాడు పోయి రోజు 600-700 తంది ఇంకా ఇంకేమంటావు సుత్త బాగున్నారా బాగోతాం మాట్లాడ బాటిల్ చల్లబడతారు బాటిల్ అంతా చల్లబడతారు